పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనగాం జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 లక్షల కోసం 19 ఏళ్ల తన కన్న కూతుర్ని 45 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం చేశాడు ఓ తండ్రి. ఇందుకు సవతి తల్లి కూడా సహకరించింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి పోలీసుల్ని అలాగే మహిళా కమిషన్ ని వేడుకుంటోంది తనకు న్యాయం చేయమని. లైవ్ కాల్లో ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆ అమ్మాయితోటి అలాగే అమ్మాయి అడ్వకేట్ సతీష్ గారితో కూడా మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఎందుకు బలవంతంగా పెళ్లి చేయటం ఏంటి, అసలు లక్కీలీ మీరు బాగానే తప్పించుకున్నారు మీ ఫ్రెండ్స్ సాయంతో. మీకు ఇప్పటికన్నా న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పండి ఒక్కసారి. నా పేరు లహరి, మన బచ్చన్పేట విలేజ్, జనగాం డిస్ట్రిక్ట్. అది మొన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే మా పేరెంట్స్ చదువుకోవడం ఎందుకు, పెళ్లి చేసి అట్లా ఇట్లా అని. నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే నాకు ఒక అబ్బాయితో పెళ్లి చేద్దామని అనుకుంటే నేను అప్పుడు నేను ఇంకా మేజర్ కూడా కాదు, మైనర్ కాబట్టి నేను షీటింగ్ వాళ్ళ కాలేజ్ వాళ్ళ అప్రోచ్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అయినా వాళ్ళని సేవ్ చేసినారు. అది 2025 నవంబర్ 23 రోజు ఇది అయింది. నెక్స్ట్ 26 మే 8 కి సెకండ్ మ్యారేజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు నేను మేజర్ కాబట్టి నేను మే 8 కి మ్యారేజ్ అయింది. మే 8 కి మ్యారేజ్ అయితే నాకు ఇష్టం లేదు. అతనికి 45 ఇయర్స్, నాకు 19 ఇయర్స్. చాలా గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్. నాకు నచ్చలేదు వాడు. నచ్చకపోతే నేను మే 9 రోజు మా ఫ్రెండ్ వాళ్ళ హెల్ప్ తో నేను బయటకు వచ్చేసిన. వాడు బిఆర్ఎస్ వార్డ్ మెంబర్. వాడు 45 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి వాడిని ఎవరు పెళ్లి చేసుకోవట్లని మా డాడీని అప్రోచ్ అయితే, నీకు మేము 20 lakhs ఇస్తాం, మీ కూతురు మాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే మా డాడీ దానికి ఒప్పుకున్నారు. క్యాష్ ఏమో 2.5 lakhs ఇచ్చినారు. తర్వాత మ్యారేజ్ అయినాక నీ అప్పులు ఉంటే నేను కట్టేసా అని ఆవుల ప్రశాంత్ రెడ్డి అన్నాడు. మా డాడీ ఒప్పుకొని పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా, నీ మీద రివెంజ్ తీసుకుంటా, అట్లా ఇట్లా అన్నాడు. అట్లా ఇట్లా అంటే నాకు భయం, ఎంత ఎక్కడ చంపేస్తాను భయమే. అదే రోజు నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ హెల్ప్ తోటి నా అక్కడి నుంచి ఎస్కేప్ అయినా. ఇచ్చాడా డబ్బులు? ఇచ్చాడా 20 లక్షలు మీ నాన్నకి? ఫస్ట్ నెట్ ఏమో 2.5 ఇచ్చినారు. అప్పులు ఏమన్నా ఉంటే అప్పు నేను తీరుస్తా అన్నారు. తీర్చిండా? దానికి పెళ్ళైనాక నీ అప్పులు ఏమన్నా ఉంటే నాకు ఎప్పుడు నేను తీరుస్తా అని అన్నారు. ఏం పేరమ్మా అతని పేరేం పేరు? ఆవుల ప్రశాంత్ రెడ్డి. అతనికి ఫస్ట్ మ్యారేజా ఇది? అసలు నీకు పెళ్లి చేస్తామని నిన్ను అడగడం గానీ లేకపోతే నీ కన్సెంట్ తీసుకోవడం గానీ ఏది చేయలే మీ అమ్మా నాన్న? అడిగితే నేను చేసుకోను, నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసుకోను అట్లా ఇట్లా అని చెప్తే, చదువుకొని ఏం బాగుపడుతున్నా, గవర్నమెంట్ జాబ్ వస్తాయని. కానీ నా కాలేజ్ కూడా చక్కగా వెళ్ళనివ్వలేదు. జస్ట్ డైరెక్ట్ ఎగ్జామ్స్. మీ సొంత నాన్నే కదా? స్టెప్ ఫాదరా? సొంత నాన్నే, బర్త్ ఫాదరే. మదరు సవతి తల్లా? మీ మదర్ ఏమయ్యారు? మదర్ రెస్టీ అని ఆమెను వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. నీ కాంటాక్ట్ లో ఉంటారా మదర్? ఉంటారు. మరి మదర్ దగ్గరికి వెళ్ళిపోలేకపోయావా? ఇక్కడ చదువుకోనియట్లేదు కదా, ఎట్లాగూ అస్తమానం పెళ్లి చేస్తామని అంటున్నారు కదా, అలాంటప్పుడు వెళ్ళిపోతుంది మదర్ దగ్గరికి. వెళ్ళిపోతే అక్కడ మమ్మీ దగ్గరకు వచ్చి నన్ను కొట్టి తీసుకెళ్లడం, మమ్మీని కొట్టడం, అందుకే వెళ్ళాను. అది కూడా అయిందా? సతీష్ గారు, ఇప్పుడు అమ్మాయి కేసు మీరే డీల్ చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా అండి? ఏమన్నారు పోలీసులు? తర్వాత మహిళా కమిషన్ కూడా వెళ్ళినట్టున్నారు. ఏం జరిగిందో చెప్పండి. మేడం, మహిళా కమిషన్ కి వెళ్ళాము, అక్కడ కంప్లైంట్ చేశాము. తర్వాత మిగతా కంప్లైంట్లన్నీ కూడా పోస్ట్ ద్వారా పంపాము అందరికి. డీజీపీ గారికి కానీ, కలెక్టర్ కానీ, లోకల్ సిపికి, ఎస్హెచ్ఓకి, షీ టీం వాళ్ళకి అందరికి కూడా పోస్ట్ ద్వారా లెటర్లు పంపాము. అంటే ఫిజికల్ గా అమ్మాయి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, అందుకే మాత్రమే పంపినాము. అంటే నవంబర్ 23 రోజు కూడా అతను భానుచందర్ రెడ్డి అంటూ ఆయన వ్యక్తితోని అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ అమ్మాయిని పెళ్లి చేయడానికి. 5 lakhs అడ్వాన్స్ తీసుకున్నాడు. అయితే షీ టీం వాళ్ళ హెల్ప్ తోని ఈ అమ్మాయి అప్పుడు బయటపడింది ఆ సంఘటన నుంచి, ఆ చైల్డ్ మ్యారేజ్ సంఘటన నుంచి. ఈ అమ్మాయికి మెజారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే అతనితో 20 lakhs కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందులో 2.5 lakhs అమ్మాయి వాళ్ళ తండ్రి తీసుకున్నాడు అడ్వాన్స్ గా. తీసేసుకున్న అమౌంట్ నేను పెళ్లి తర్వాత ఇస్తా అని చెప్పిండు. పెళ్ళైన ఒక 1 hour లోనే మళ్ళీ 5 lakhs ఇచ్చిండు వీళ్ళ ఫాదర్ ప్రశాంత్ రెడ్డి, స్థానిక బిఆర్ఎస్ లీడర్ అతను. ఈ విషయము వీళ్ళ ఫ్రెండ్స్ కి చేరవేసింది. తర్వాత అదే రోజు నైట్ వాళ్ళ సాయంతో ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చింది మేడం. హైదరాబాద్ వచ్చి అప్రోచ్ కావడంతో ఇక మేము ఇప్పుడు మహిళా కమిషనే గానీ లేకపోతే మిగతా ప్రాసెస్ అంతా చేయడం జరిగింది మేడం. గతంలో కన్యాశుల్కం అనేది చిన్నప్పుడు
అవును అవును కరెక్ట్. సంస్కరణలు తీసుకొచ్చడానికి చదువుకున్నదే తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు కానీ నిజం నిజం. మళ్ళీ లాంటి సంఘటన ఈ బచ్చన్నపేట, జనగామ, తెలంగాణ రూరల్ ఏరియాలో మళ్ళీ రిపీట్ అయిందేమో అని అనిపిస్తుంది. సో కాబట్టి ఈ అమ్మాయికి ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంటే తప్ప పోలీస్ విచారణకు సహకరిస్తా, లేకపోతే నేను సహకరించాను అని చెప్పి హైదరాబాద్ లోనే ఉంటుంది మేడం. అయ్యో. పోలీసులు లోకల్ పోలీసులు బీఆర్ఎస్ లీడర్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు గతంలో కూడా మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. నాకు విత్ కంప్లీట్ రక్షణ ఉంటే తప్ప నేను పోలీసులకు విచారణకు వెళ్తాను అని చెప్పి అమ్మాయి అంటుంది. ఇప్పుడైతే ఏం ప్రొటెక్షన్ లేదా అండి తనకు? ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు? తనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఆల్రెడీ మీ మీడియా ద్వారా అందరికి చెప్పిన మేడం, కానీ గవర్నమెంట్ మీకు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు మరి ఇప్పటి వరకు. సరే మేడం ఖచ్చితంగా ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇస్తారు. త్వరలోనే ఆ అమ్మాయికి లీగల్ గా కూడా అన్ని రకాలుగా పోలీసుల నుంచి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆశిద్దామండి. 100% ఇది జరుగుతుంది. చూడండి మీరే. ఓకే మేడం. టేక్ కేర్ మేడం, అండి. ఇంకొక- అంతవరకు చెప్పండి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉమ్. అన్షరుడు అంట మేడం ఇతను. ఒకటి ఉంది మేడం, కొద్దిగా మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చి, ఇప్పుడు ఒంటరి మహిళ కాదు మేడం, ఎంత కాదన్నారు, తండ్రే కసాయిగా మారి అమ్మాయిని అమ్మేసాడు, కన్నా కూతురునే. అదే కదా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ వెళ్ళాలి మేడం? అవును. ఎట్టి పరిస్థితి ఫ్రెండ్స్ దగ్గర హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటుంది, అక్కడ ఇక్కడ. అలా ఎన్ని రోజులని ఉంటది పాపం? కొద్దిగా మీరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మేడం. తప్పకుండా అండి, తప్పకుండా. టేక్ రాష్ట్ర కేర్. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఉంటే కూడా చేయించే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేయండి మేడం మీ మీడియా ద్వారా. అలాగే అలాగే అండి. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి.